ఇవాళ మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. మన ముందు కనిపిస్తుంది కోట గోడలాగా ఉంది కదా, ఎంట్రన్స్ ఆర్చ్. ఇది మున్సిపల్ పార్క్, పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు మున్సిపల్ పార్క్ అండ్ వీరమ్మ పార్క్. ఇది ఆ గోడ మీద ఉన్న పేరు. పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు అనే ఆయన ఇక్కడ భీమవరంలో చాలా పెద్ద మనిషి. రాశి సిమెంటు, విష్ణు సిమెంట్ అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, తెలుగు దేశంలోనూ తెలియని వాళ్ళు అంటూ ఎవరో ఉండరు. అటువంటి సిమెంట్ కంపెనీలను స్థాపించిన వ్యక్తి ఆయన. ఇండియాలోనే సిమెంట్ కంపెనీల ఏర్పాటుకు పితామహుడు. సిమెంట్ కంపెనీలకి ఏర్పాటుకు సంబంధించి భారత ప్రభుత్వంలో గత 30-40 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఆయన ఉండేవారు. ఆయన ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. ఆయన పేరు మీద భీమవరంలో పెద్ద విద్యా సంస్థ ఉంది, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి ఒక పెద్ద విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. కేజీ టు పీజీ మెడికల్ విద్య కూడా దాంట్లోనే ఉంది. అటువంటి పెద్ద సంస్థకి ప్రతినిధి ఆయన మనవడు డాక్టర్ కలిదిండి విష్ణురాజు గారు. ఆ కలిదిండి విష్ణురాజు గారు ఈ భీమవరం మీద విపరీతమైన ప్రేమ, అభిమానం. వారు విద్యా సంస్థని నిర్వహించడమే కాదు, పట్టణంలో ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. అందులో భాగంగానే ఈ మున్సిపల్ పార్కును కూడా వాళ్ళు దత్తత తీసుకుని డెవలప్ చేసి చాలా సుందరంగా భీమవరం పట్టణ ప్రజలకు ఇదొక ఆట వేడుపు. గత 2 దశాబ్దాలుగా సుమారుగా 25 ఇయర్స్ నుంచి ఇది ఇట్లా చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఇది మనగలుగుతుంది. ఈ పార్కులో అసలు ఏమేమి ఉన్నో ఏంటో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం. కమాన్, లెట్స్ మూవ్. సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. ప్రజలకు చూపించే ప్రయత్నం. ఆయన ఫోన్ నెంబర్ 9395348070. మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ని దాటుకుని లోపలికి రాగానే ఇక్కడ ఒక విగ్రహం కనపడతా ఉంది. చక్కగా రాతితో ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా దాని కింద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ నీళ్ళు ఏమీ వచ్చినట్టుగా లేదు, దీనికి నిర్వహణ లోపం ఏదో ఉన్నట్టుగా ఉంది. అట్లాగే దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అన్నది కూడా దీంట్లో ఉంది. భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ భీమవరం వారి సౌజన్యంతో 2 లక్షల రూపాయలు. అప్పుడు చైర్మన్ గ్రంథి శ్రీనివాస్, సెక్రటరీ కుమ్మరపురి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ బలజి మురళీకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ రాట్నాల మనోహర్ గోపాల్. వారి పేర్లు ఈ శిల మీద వేసి ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఒక అందమైన గోడను కూడా కట్టారు ఎంట్రన్స్ ఈ పార్కులోను. ఇక్కడ చూసినట్లయితే విష్ణు యూనివర్సల్ లెర్నింగ్ వాళ్ళ యాంబ్లం అనుకుంటా లోగో. పార్క్ మెయింటైన్డ్ బై శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ అనే పేరుతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటువైపు కూడా ఉంది సేమ్ వెల్కమ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ పక్కన కూర్చోవడానికి ఇట్లా ఇవన్నీ ఏర్పాటు చేశారు. వాకర్స్ కూడా నడుస్తూ ఉన్నారు. ఇట్లా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చిన్న చెరువులో ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ కూడా ఉంది. దీని మీద ఆర్చ్ కూడా రాశారు. గన్నాబత్తుల పెద్ద తాత తులసమ్మ వారధి అని పెట్టారు. చాలా చక్కగా ఉంది ఈ బ్రిడ్జి. ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మానసిక ఒత్తిడి ఉన్నా కొంచెం ఇక్కడికి వచ్చి సేద తీరితే మనసు తేలికపడే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద కూడా మనం వెళ్దాం. ఇలా నడుచుకుంటా ఈ మధ్యలో ఒక గుమ్మటం కూడా ఉంది, చాలా చక్కగాను. దాని మీద కారుమూరి నరసింహమూర్తి శేషమ్మ గారి కైంకర్యం అని రాసి ఉంది. ఏనాడో ఏర్పాటు చేసినట్టున్నారు, ఒక 40-50 ఇయర్స్ బ్యాక్. ఇది అందమైన చెరువు. ఈ చెరువు మధ్యలో ఒక సర్కిల్ కూడా నిర్మించారు. ఈ సర్కిల్ మధ్యలో
క్లోజప్ షాట్లో మనం చూసినట్లయితే ఆ విగ్రహం పద్మశ్రీ డాక్టర్ బివి రాజు గారిది, వారు ఆఖరి రోజుల్లో అట్లా ఉండేవారు. యంగ్ విగ్రహం కాదు ఇది, ఆఖరి స్టేజ్లో ఉన్న రూపంలా ఉంది. ఇది చెరువును పరిశీలించినట్లయితే ఇది వీరమ్మ చెరువు అని అంటారు భీమవరం ప్రాంతంలో. వీరమ్మ అనే ఆవిడ దాతృత్వంతో మున్సిపాలిటీకి, అప్పట్లో ఉన్న పంచాయతీకి విరాళంగా ఇచ్చారు. ఎంతకాలం అయితే ఈ పేరు ఈ చెరువుకి పెట్టబడి ఉంటుందో అంతకాలం ఇది లోకల్ బాడీస్లో ఇది అప్లికేబుల్ అయి ఉంటుంది, అంటే లోకల్ బాడీస్కి చెందుతుంది. ఎప్పుడైతే పేరు తీసివేస్తారో, ఈ పేరు ఉచ్చరణలోనో లేదా మనుగడలోనో ఉండదో, ఈ ఆస్తి వాళ్ళ వారసులకు చెందుతుంది. లీగల్ హెయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందుతుందని ఆనాడే ఈ భీమవరం పంచాయతీగా ఉన్న సందర్భంలోనే, అంటే నియర్లీ 70-80 ఇయర్స్ బ్యాక్ వారు ఇచ్చారు. మంచినీళ్ళ కోసం ఇవన్నీ, అప్పట్లో పైపులు కుళాయిలు ఇవన్నీ ఉండేది కాదు. కేవలం చెరువుల మీద మాత్రమే ఆధారపడి మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఆ ప్రజల దాహం తీర్చడానికి ఆవిడ అప్పట్లో చాలా పెద్ద మనిషి అంట. ఈ పంచాయతీ పాలక వర్గంలోనూ భీమవరం ప్రాంతంలోనూ ఆవిడ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారంట. కొంచెం ఉన్నతమైన కుటుంబానికి చెందినవారు వారు ఎంతో పెద్ద మనసుతో ఇచ్చారు. కాలక్రమేణా కుళాయిలు రావడంతో ఈ చెరువుల వినియోగం తగ్గిపోవడంతో నీటి లభ్యత ఆధారిత దీని మీద లేదు. దాంతో ఈ చెరువును నీటి వినియోగానికి బదులు పార్కుగా కన్వర్ట్ చేశారు. దీంట్లో కూడా ఈ చేపలు, మత్స్య సంపద చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా, నీళ్ళల్లో చక్కగా చేపలు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఈ పార్కులో ఏ రకాల సదుపాయాలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రాంగణంలో చిన్న చిత్తగా వ్యాయామాలు చేయడానికి చక్కగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. వ్యాయామ పరికరాలు ఐరన్తో ఉన్నాయి. మహిళలు పురుషులు వ్యాయామాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక వైపు యువకులు, మధ్య వయస్కులు, ఇటువంటి వాళ్ళు శరీర సౌష్ఠవాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ఎక్సర్సైజులు చేసే ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. పూర్తి స్థాయి జిమ్ అయితే లేదు ఇక్కడ. ఇక్కడ షటిల్ కూడా ఆడుతున్నారు యువకులు. రెండు కోర్టులు ఉన్నాయి, షటిల్ కోర్టులు. అయితే కింద నేలంతా ఇసుక. వీరికి సిమెంట్ కోర్టు వీరు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం వారు కానీ దాతలు కానీ స్పందించి ఇది చేస్తే బాగుంటుంది. మరొక వైపు ఇక్కడ టీ లీఫ్ అనే పాయింట్ కూడా ఉంది. స్నాక్స్ ఏవో అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ. వాకర్స్ కానీ ఇంకెవరైనా వీటిని కొనుక్కునే అవకాశం ఉంది. మొలకల గింజలు, జావా, రాగి జావా, ఇటువంటివన్నీ, ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఇటువంటివన్నీ వాళ్ళు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇది చక్కటి కన్స్ట్రక్షన్లా ఉంది. కింద వాటర్, పైన కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది లోపల ఇదొక పాయింట్, చిన్న హట్, సిమెంట్ కన్స్ట్రక్షన్. ఆయనే విక్రయదారుడు. అది కొనుగోలుదారులు. ఇక్కడ ఏదన్నా కూర్చొని తినడానికి వీలుగా, కూర్చోవటానికి అవకాశం లేదు, నిలబడి తినడానికి స్టాండ్లు ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో ఇంకొక వైపు శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చాలా చక్కగా ఇక్కడ శివుని విగ్రహం ఉంది. వృత్తాకారంలో ప్లాట్ఫామ్ కూడా నిర్మించారు సిమెంట్ తోటి. ఈ విగ్రహానికి ఎదురుగా నందీశ్వరుడు, దాని ముందు ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక చింతన కోసం ఇదంతాను. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, జై జవాన్ జై కిసాన్. అంటే సగమేమో మిలిటరీ వేషధారణలో, సగమేమో రైతు వేషధారణలో ఉంది.
అరకను దున్నే రైతుగా అది భుజాన్ని వేసుకుని ఒక అంగవస్త్రం వేసుకున్నట్టుగా అర్ధనారీశ్వరుడు బొమ్మలు ఎట్లయితే ఉంటాయో ఇంచుమించు ఆ మీనింగ్ వచ్చేలాగా దీన్ని చిత్రీకరించి ఇక్కడ పెట్టారు. దీనికి దగ్గరలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆర్ఓ పాయింట్, ఇది ఆర్ఓ పాయింట్. ఇది ఇందులోనే రేడియో విష్ణు, వీళ్ళకి ఈ విద్యా సంస్థ వాళ్ళకి రేడియో కూడా ఉంది. గత 2 దశాబ్దాల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడే దీన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్లు కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ వినిపిస్తూ ఉంటారు. ఇది సమస్తం సర్వలెన్స్ దీని చుట్టూ పెట్టారు. కెమెరాలు ఇవన్నీ దీంట్లో నిఘా వ్యవస్థను కూడా పటిష్టంగానే అమలు చేస్తూ ఉన్నారు. ఈ పార్కులో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు, వాకర్స్ ఇటువంటి ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ఇక్కడ వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చిన్న కళావేదికని నిర్మించడం జరిగింది. చిన్న డయాస్ కూడా ఏర్పాటు చేశారు. చాలా అందంగాను. ఇక్కడ కొంతమంది పిల్లలు వాకర్స్ కూర్చుని సేద తీరుతున్నారు. అట్లాగే స్ఫూర్తినిచ్చే కొన్ని విగ్రహాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చిన్న చిన్న విగ్రహాలని, దానికి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ దీని మీద ఇవ్వటం జరిగింది. ఇటువంటి విగ్రహాలు పార్క్ చుట్టూ కూడా ఉన్నాయి. మనం కొంత దూరం ముందుకు వచ్చినట్టయితే 3 సింహాలు అంటారు కదా, ఇంకో సింహం కనపడదు, వెనకాల దాక్కుండదు. అంటే 4 సింహాలు. ఇది భారత చిహ్నం. ఇది దీన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. షటిల్ ఆడుతున్నారు. ఇక్కడేమో ఉయ్యాలు ఊగుతున్నారు ఈ పిల్లలు. పిల్లలు చక్కగా, చిన్న చిన్న పిల్లలు. ఇటువైపు కూడా ఆడుకోవడానికి మరిన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి. ల్యాడర్స్, నిచ్చెనలు, జారుడు బల్లలు. ఇక్కడేమో జాతీయ చిహ్నం పక్షుల్లో నెమలి. పిల్లలు ఆడుకుంటున్నారు. మనం కూడా ఆ వయసులో అలాగే చేసి ఉంటాం. ఇవి మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చినాయి. బాల్యం ఏమీ తెలియదు. చాలా అందమైంది, మధురమైంది. జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ఇక్కడ కూడా చిన్న షెల్టర్ ఒకటి నిర్మించడం జరిగింది. దాతలు తోట సీతమ్మ, నారాయణరావు. ఇక్కడ చక్కగా ల్యాండ్స్కేపింగ్ కూడా చేశారు. ఇది వాకర్స్ నడవటానికి అనుకూలంగా అట్లా వేశారు. కంకర ల్యాండ్స్కేపింగ్. కూర్చోవడానికి వీలుగా కుర్చీలకు బదులు దిమ్మలో. ఈ పార్కులో బోటింగ్ పాయింట్ కూడా ఉంది. వీరమ్మ పార్క్ వాటర్ బోటింగ్. వాటర్ బాటిల్ ఒకరికి 100 రూపాయలు. వాటర్ బాల్ అన్నమాట. సిట్టర్ బోట్ ఒకరికి 50 రూపాయలు. సిట్టర్ బోట్ ఒకరికి 30 రూపాయలు. అడ్వెంచర్ బోట్ 50 రూపీస్. అట్లా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్టయితే బోటింగ్ పాయింట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్, ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ ఒక మెయింటెనెన్స్. ఇవన్నీ ఇవే ఆ బోట్లు. ఇది జెట్టి, ఇది ప్లాట్ఫామ్ అన్నమాట. లైఫ్ జాకెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి.
అవే వాటర్ బాల్స్, పిల్లలు దాంట్లో ఆడుకుంటున్నారు వాటర్ బాల్లోని. దాని లోపల ఉన్నారు పిల్లలు. మీరు చూసినట్టయితే కేరింతలు. మీకు కూడా ఇటువంటి అనుభవం ఎప్పుడైనా ఉందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి. ఫన్నీగా ఉందా, క్రేజీగా ఉందా, అడ్వెంచర్ లాగా ఉందా, ఎలా ఉంది అనేది చూడండి. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా అక్కడ ఒడ్డున నిలబడ్డారు. వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం ఒకసారి చూసారా? ఎన్ని రూపాయలు ఖర్చు పెడితే వస్తుంది? వెనకాల తల్లి అనుకుంటా ఆదుర్దా పడుతుంది, సెల్ ఫోన్లో బంధించింది ఇప్పుడు దాకాను. పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు వాళ్ళు ఏమంటారో ఏంటి చూద్దాం. లోపలే ఉన్నారు కదా. ఇంకొక పాప భయపడి ఏడుస్తుంది, నన్ను బయటికి తీయండి మొర్రు అని అంటుంది. ఒక పిల్ల అయితే ఆ చక్కగా ఆడుకుంటుంది, ఇంకో పిల్ల ఏడుపు ఆపట్లేదు. అదిగో చూడండి, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుందా అనేది అక్కడ ఉన్నవాళ్ళు పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి ఈ పిల్లలు వాళ్ళు ఏడుస్తూ ఉంటుంటే ఇది ఈ పార్కులో ఉన్న దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉందో కదా. మీరు కూడా ఇటువంటివి పొందాలంటే రండి భీమవరం. గాలి తగ్గించారు, ఆ పిల్లల్ని బయటికి తీస్తున్నారు. అది కొట్టేస్తుంది తండ్రిని అనుకుండా ఆ పిల్ల. అదిగో గిల్లేస్తుంది, అది పరిస్థితి. ఏదో స్పేస్ షటిల్ నుంచి వచ్చినట్టు అంత హంగామా జరిగింది ఇక్కడ ఆ కాసేపట్లో. బోటింగు చక్కగా హంసలా ఉంది చూసారా? అది సైక్లో స్టైల్ బోట్. ఎవరికి వాళ్ళు ఫెడస్టల్గా వాళ్ళు తొక్కుకుంటూ ఉంటారు, అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సుమారు ఒక 10 లోపు బోట్లు ఉన్నాయి ఇక్కడ. ఇది ఇక్కడ కనబడుతుంది కదా, ఇది సర్వెంట్ క్వార్టర్. ఇది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో కాపలాదారుడు వాళ్ళు ఉండటానికి ఇల్లును కూడా నిర్మించడం జరిగింది. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారు నిర్మించారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, బివి రాజు విద్యా సంస్థ అంటారు. వారు కలిదిండి విష్ణురాజు గారు. చిన్న విషయం కాదు. ఇక్కడ పార్కులో ఒక హట్ని కూడా నిర్మించారు రేకుతోటి, కూర్చోవటానికి ఏదన్నా కార్యక్రమం చేసుకోవటానికి. లోపల ఫ్యాన్ కూడా ఉంది. పార్కులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చోవడానికి వీలుగా ఇక్కడ సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. బెంచీలు అంటే ఏదో వీపు జారబడటానికి వీలుగా కాదు, ఇక్కడ వుడ్తో తయారు చేసినట్టుగా ఒక దొంగ మీద ఉన్నట్టుగా ఇక్కడ నిర్మించేది. దానికి ప్యూర్లీ సిమెంట్ ఇది. ఇటువంటి మొత్తం పార్క్ అంతా ఉన్నాయి. ఇదొకటి ల్యాండ్స్కేపింగ్లో భాగంగా ఉన్న దాంట్లో చక్కగా ఇవన్నీ నిర్మించారు కూర్చోవడానికి. ఇది పార్కులో దారి. సిమెంట్ మీద నడిస్తే, సిమెంట్ రోడ్డు మీద నడిస్తే మోకాళ్ళు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో పార్క్ నిర్వాహకులు ఈ కంకర కూడా వేశారు, కొత్తగా వేస్తూ ఉన్నారు. ఇది జాతీయ ఫ్లవర్ కమలం. ఇక్కడ కూడా చెట్ల మధ్య చక్కగా
ఆహ్లాదకరంగా సిట్టింగ్ని ఏర్పాటు చేశారు. చెరువు మధ్యలో లోపల వైపు రెండో వైపు నుంచి బ్రిడ్జ్. చాలా చక్కగా ఉంది కదా. ఈ లోపలికి వచ్చాం. ఇదేదో ఇక్కడ శిఖరం కూడా ఏర్పాటు చేశారు, త్రిశూలం ఉంది. దీని ముందే ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇది ధ్వజస్తంభం. అంటే జనరల్గా ధ్వజస్తంభం ఉందంటే ఇక్కడ ఇది దేవాలయం అయి ఉంటుంది. లోపల ఏంటో ఒకసారి చూద్దాం. నందీశ్వరుడు లోపల విగ్రహం పెట్టారు. శివుని దగ్గర శివాలయంలో ఎక్కువగా ఉంటుంది నందీశ్వరుడు. శివుని ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ పర్యాటకులు ఈ చేపలకి మరమరాలు వేస్తున్నారు. ఇవి తినటానికి చక్కగా వస్తున్నాయి. బొచ్చు శిలావతి చేపలు ఉన్నాయి. అర కేజీ నుంచి కేజీ 2 కేజీల దాకా సైజులు పెరిగినట్టుగా కనపడుతున్నాయి. కిలకిలా కొట్టుకుంటున్నాయి ఇవన్నీ. సీసీ కెమెరాలు అడుగడుగునా. ఇదేమో స్పీకరు, ఎఫ్ఎం రేడియోలో వచ్చే ప్రోగ్రామ్స్ లేదా ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయడానికి చాలా కట్టుదిట్టంగా కూడా అక్కడ ఉంది. ఈవ్ టీజింగ్ ఇటువంటివన్నీ నిరోధించడానికి, నివారించడానికి రక్షణ ఏర్పాట్లు కూడా చాలా గట్టిగానే ఉన్నాయి.